వాళ్ళ పని జరగడం కోసం ఏమైనా చెప్తారు. కుటుంబం అంటారు, బాధ్యతలు అంటారు, ఏవేవో చెప్తూ ఉంటారు. లక్షలు మింగినోడే అనుకుంటే పార్లరమ్మ కూడా వాడికి తగ్గట్టే తయారైంది. ఇద్దరు తోడు దొంగల్లా తయారయ్యారు. ఫంక్షన్ కోసం కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త వేషాలు. ఏండో వీళ్ళ వేషాలు. నిజంగా డబ్బున్న వాళ్ళు ఇంత ఆడంబరాలకి పోరండి. వీళ్లే ఇలా హడావిడి చేస్తున్నారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కాకపోతే నిజం బయటపడకుండా నేనెంతవరకు ఉంటానో ఆ దేవుడికే తెలియాలి. సర్లేండి, రేపేమవుతుందో చూద్దాం. ముందు పాలు చల్లారిపోతున్నాయి, తాగండి. చాలా సీరియస్ గా కనిపిస్తున్నావు. ఏం చూస్తున్నావు? పిఎన్జి శిక్ష గురించి చూస్తున్నాను. ఇది నా స్కూల్ డేస్ ని గుర్తు చేసింది. ఓ, ఇంతకీ ఏంటి విషయం? లెర్నింగ్ యాప్ అని అంటారు చూడు, దాని గురించి. ప్రతి క్లాస్లోనూ కొంతమంది పిల్లలు ఎలా వెనుకపడతారో తెలుసా? అవును, అలాంటి వాళ్ళని నేను కూడా చూశాను. ముఖ్యంగా ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కాకుండా వచ్చే పిల్లలుంటారు చూడు, వాళ్ళు. క్లాస్ అంతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మిగతా వాళ్ళని అందుకోవడానికి ఇలాంటి పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మెల్లగా వాళ్ళు దూరం అయిపోతున్నట్టు అనుకుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటో ఎవరూ అర్థం చేసుకోకుండా బ్యాక్ బెంచర్స్ అని ఏవేవో లేబుల్స్ వేసేస్తారు. అవును, ఇలా కొంతకాలం తర్వాత వాళ్ళు స్కూల్కి రావడానికి కూడా ఇష్టపడరు. కానీ నేను చదివింది మాత్రం చాలా బాగుంది. పిఎన్జి శిక్ష కొన్ని స్కూల్స్ లో టైఅప్ అయి పిఎన్జి శిక్ష ల్యాబ్ స్టార్ట్ చేశారన్నమాట. అంతేకాకుండా స్కూల్స్ తో, కమ్యూనిటీస్ తో బ్యాక్గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ వెనుకబడి ఉన్న స్కూల్ పిల్లలకి సపోర్ట్ చేస్తారు. అవునా? అవును, 20 ఏళ్లకు పైగా వాళ్ళు ఈ మంచి పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 1 కోటికి పైగా పిల్లలకి దీనివల్ల ప్రభావం ఉంది. చాలా పెద్ద నెంబర్. నాకు అస్సలు ఐడియా లేదు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. నిజంగా హ్యాపీ ఏంటంటే పిఎన్జి శిక్ష నుంచి సహాయం పొందిన పిల్లల సక్సెస్ స్టోరీస్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. టైడ్, విస్పర్ లాంటి బ్రాండ్స్ వెనుకున్న పిఎన్జి ఇదే కదా? ఎస్. నాకూడా చూపించు, క్యూరియస్ గా ఉంది. టైం అనుకుంటా ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేయడం కదా. చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేయకపోతే మనోజ్కొచ్చే ఒక పెద్ద అవకాశాన్ని మిస్ అవుతాడు. అందుకే డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులు, సేవింగ్స్ అని అక్కడక్కడున్నదంతా తీసి పెట్టేస్తున్నాం. నిజానికి మనోజ్ ఖర్చు పెట్టే రకం కాదు, కానీ ఈసారి ఎందుకో మంచి స్టెప్ తీసుకున్నాడు. సాహసమనే చెప్పాలి. కోట్లలో ప్రాఫిట్స్ రావాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిందేనని తన ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ఇవన్నీ చేస్తున్నాడు. రేపు మీరు కోటీశ్వరులు అయిపోతే మాలాంటి వాళ్ళం గుర్తుంటామా? ఓవర్ యాక్షన్ చేయకు. డబ్బొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ని మర్చిపోయే రకం కాదు నేను. సరదాగా అన్నానులే. ఏదేమైనా నీతో పాటు మీనా, శృతి వాళ్ళని కూడా బాగా రెడీ చేసావే. ఈరోజు మీ ఫ్యామిలీ అంతా ఈ ఊర్లోనే పెద్ద రిచ్ ఫ్యామిలీలా కనిపించబోతున్నారు. రిచ్ ఫ్యామిలీ సంగతేమో గాని బాలు నుంచి ఈరోజు ఎలాగైనా ఫోన్ కొట్టేయాలి. అవునవును, పోయినసారి బొమ్మల కొలువులో కూడా ఫోన్ చేతికి అందినట్టే అంది మిస్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ ఫోన్ కొట్టేయకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం నీకు రాదు. అవును, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్. ఇంతకీ మీ వారెక్కడా? మనోజా? ఇక్కడే ఎక్కడో ఉంటాడు. హలో సార్, ప్లీజ్. హలో మేడం. హలో. ప్లీజ్. మనోజ్ పెద్ద బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు కదా. హలో సార్, మా తమ్ముడు డిగ్రీ చదువుకున్నాడు. మీ షోరూమ్ లేదని ఉద్యోగం ఇస్తారా? తప్పకుండా బ్రదర్. తొందరలోనే నేను ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. అక్కడ మీ వాడిని తీసుకుంటాను. మీరు లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. మనోజ్, మనోజ్, ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకు ఈరోజు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు అని. నీ కాస్ట్యూమ్స్, నీ మేకప్ ఇవన్నీ నీ అందాన్ని పెంచేశాయి. నీ చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా నువ్వే స్పెషల్ గా కనిపిస్తున్నావు. మనోజ్ గారు సినిమా డైలాగులు చెప్తున్నారు. హే, లేదు, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఎనీవే,
హ్యాపీ యానివర్సరీ. సేమ్ టు యూ. ఈ ఫంక్షన్ సక్సెస్ అయితే డీలర్షిప్ మనకు వస్తుంది. అది ఓకే అయితే ఇప్పటి వరకు మనం కన్న కలలన్నీ నిజం అవుతాయి. మనకిదే లాస్ట్ ఛాన్స్. ఎగ్జాక్ట్ గా ఇదే మాట రోహిణి కూడా అనింది. ఈ బిజినెస్ లో ఇదే లాస్ట్ ఛాన్స్ అనింది. ఓహో. అవును, మన వాళ్ళంతా రెడీ అయ్యారా? అవుతున్నారు. కాసేపట్లో కిందకొచ్చేస్తారు. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అసలే ఆ బాలుగాడు చాలా డేంజర్. లోపలికి వెళ్దాం పదండి. వదినా, నిన్ను చూసే మీది కోటీశ్వరుల కుటుంబం అనుకుంటారు తెలుసా? మనోజ్ గడి ఫంక్షన్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, అన్నయ్య గాని ఇప్పుడు నిన్ను చూస్తే రెండోసారి పెళ్లి చేసుకుని హనీమూన్ కూడా వెళ్ళిపోదాం అంటారేమో. ఛీ, పోమ్మా. ఎందుకు అలా ఏడిపిస్తావు? నాకు సిగ్గేస్తుంది. నువ్వు సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉన్నావో. పద పెడదాం. ఎందుకు ఇలా తీసుకెళ్తున్నావు? సినిమాల్లో అందగత్తెల్లో ఇలాగే చేయి పట్టుకుని తీసుకెళ్తారు. పద. అబ్బా ఊరుకో కామాక్షి. అదిగో మీ అన్నయ్య. ఒక నిమిషం ఉండు, ఇక్కడే ఉండు, నేను ఏడిపిస్తాను. వెళ్ళు వెళ్ళు. ఎవరది? ఎవరో చెప్పుకోండి. ప్రేమావతి? కాదు. హైమావతి? కాదు. బస్సులో పరిచయమైన పంకజానివా? ఇటు చూడండి. ఎవరండి మీరు? పరాయి మగాడి దగ్గరికి ఇలా వచ్చి కళ్ళు మూయొచ్చా? తప్పు కదూ. నేను గొంతు విని మా ఆవిడనుకొని ప్రేమావతి, హైమావతి, పంకజం అని ఊరికే ఏడిపించాను. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? మిమ్మల్ని చూసి మా ఆయన అనుకున్నాను. ఊరుకోండి, మీరింత అందంగా ఉన్నారు. నాలాంటి ఏజ్ బార్ అయిన మనిషితో పరాచికాలేంటి? అవును, మీరు ఏ సినిమాలో హీరోయిన్? నేను. మీరు హీరోయిన్ కాదా? అయితే బాగా గొప్పింటి నుంచి వచ్చిన అమ్మాయి అయి ఉంటారు. అయ్యో, మీతో మాట్లాడడం చూస్తే మా ఆవిడ అపార్థం చేసుకుంటుంది. నేను వెళ్తున్నాను. సత్యం. పప్పీ? నేనే సత్యం. పప్పీ, నువ్వా? నువ్వే? నువ్వేనా? అవును సత్యం. నువ్వేనా సంపంగి పూల, నువ్వేనా జాబిలి నమ్మలేకపోతున్నాను పప్పీ. ఊరుకో సత్యం. కామాక్షి మనల్ని చూస్తోంది. ఏంటన్నయ్యా, వదిని చూడగానే నమ్మలేకపోయారా? దానికి వినపడదు కాబట్టి చెప్తున్నాను. ఈ వయసులో ఇంత డెకరేషన్ అవసరమా? దానికి నేను ఎన్ని చురకలేసానో అర్థం కాలేదు. అయ్యయ్యో, ఊరుకోండి అన్నయ్య, మీరు మరీను. వదిన నిజంగానే చాలా అందంగా ఉంది. నోరు మనసు కూడా అందంగా ఉండాలి. ఇప్పుడు మేనాబాలు రెడీ అయ్యేస్తే ఏముంటుందో. శృతి, రవి రండ్రా. వావ్, యు ఆర్ లుకింగ్ సో నైస్ ఆంటీ. అవునా? సరే రండి రండి. వస్తుందన్నయ్య. యాండి, శృతి కూడా అచ్చం మీలాగే అందంగా ఉన్నారని పొగిడింది. అవునా? నిజంగానే అమ్మ బాగుంది నాన్న.
ఆ, మీరు కూడా చాలా బాగున్నారా? మీ ఇద్దరిని ఈ హోటల్ ఓనర్స్ అన్నా ఎవ్వరూ అనుమానపడరు. అందుకే కదా ఇలా తయారవమని వాడు చెప్పింది. ఇలా తయారవమని ఎవడ్రా చెప్పింది? బాలు అనే మీనా వదిన ఎక్కడ? ఆ, అవును, ఎక్కడ? రోహిణి, నిజంగా నీ చేతిలో ఏదో మాయాజాలం ఉంది. అందర్నీ కోటీశ్వర్లు చేసేసావు. థ్యాంక్స్ పిన్ని. మా వెడ్డింగ్ యానివర్సరీ మెమరబుల్ గా ఉండాలని ఇలా ప్లాన్ చేశాం. ఆ, అందరూ వచ్చారు. బాలు మీనా రాలేదేంటమ్మా? ఆ, వాడికి మీ అందరి మధ్యలోకి రావాలంటే సిగ్గేస్తోందేమో. సిగ్గెందుకు పడతాడు? అవును, అంత సిగ్గుమాలిన పని, నీతిమాలిన పని, దిక్కుమాలిన పని వాడేం చేశాడని. వీళ్ళెంత బాగా రెడీ అయ్యారో చూడండి. వీళ్ళ ముందు బాలు మీనా చద్దన్నెల్లో ఉల్లిపాయలా ఉంటారు. చద్దన్నం ఉల్లిపాయ తిన్నవాళ్ళు ఈ రోజుకు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంత తక్కువ చేయకు ప్రభా. అమ్మా, వాళ్ళు రెడీ అయ్యాక చూసి మాట్లాడు. అది చూద్దాం. దానికొక పూలగంపే తక్కువ అన్నట్టు ఉంటుంది. నిజంగా మనం ఇలా సగం చెయ్యిని మెలేసుకొని చట్టా పట్టాలు వేసుకుంటూ వెళ్ళాలటండి. హ్మ్? మ్మ్. హ్మ్? ఈ బాలుగాడు ఏడి ఇంకా రాడే? వాడు లేకపోతే తోచటం లేదా? ఆ ఇద్దరు ఎంత పల్లెటూరు ముద్దుల్లా రెడీ అయ్యారో నీకు చూపిద్దామని. వాడు మాత్రం నిన్ను చూసి మీది ఏ కాలేజ్ అని అడుగుతాడు చూడు. హ్మ్, అదిగో బాలు మీనా వస్తున్నారు. మీనా మీనా మీనా, మనం ఫోటో దిగుదాం. సత్తన్నం ఉల్లిపాయ కాంబినేషన్ ఇలాగే ఉంటుందా? నిజంగా మీనా చాలా బాగుంది. బాలుగాడు కార్ల కంపెనీ ఓనర్లా ఉన్నాడు. కార్ల కంపెనీ ఓనర్ ఏంటి? అలా రెడీ అయ్యాడని చెప్తున్నాడు మావయ్య. హ్మ్, నిజంగా అన్నయ్య వదిన మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఆంటీ, ఇందాక మీరేదో అన్నారు. ఒక్కరోజు భాగవతానికి మూతి మీసాలు తీసేసినట్టు తెల్లారితే అది పూలగంప, వాడు కారు పట్టుకుని వెళ్లాల్సిందే కదా. మనోజ్లాగా వాడి తలరాత ఏమైనా మారిపోతుందా ఏంటి? హ్మ్, నువ్వు మారవు. రే బాలు, ఫంక్షన్ తర్వాత ఇవన్నీ చూసుకోవచ్చు. రండి. నానా నానా, మేమిద్దరం ఎలా ఉన్నాం నాన్న? ఒక బస్సు డ్రైవర్ కొడుకంటే ఎవ్వరూ నమ్మరు. ఊరుకో నాన్న, నీ కొడుకు అని చెప్పుకోలేనప్పుడు నాకు ఈ కోట్ ఎందుకు, బూట్ ఎందుకు, అన్ని తీసి పారేస్తాం. ఇవి తీసి పారేస్తే అందరూ నవ్వుతారు కానీ మీరు రండి. రండి. అందరం అట్టుగా ఉండి మీ అమ్మని సర్ప్రైజ్ లా చూపిద్దాం. మీది ఏ కాలేజ్ అని అడగకపోతే చూడు. రండి రండి రండి. ఆ ఆ టట్టడా. ఏమండి? అటు చూడండి. మీది ఏ విలేజ్? ఛీ! ఏ బస్ ఎక్కొచ్చారు మీరు? రేయ్, పళ్ళు రోల్తాయి. ఊరుకోండి. అత్తయ్య నిజంగా చాలా గొప్పింటి ఆవిడలా కనిపిస్తున్నారు. ఆ ఇంతకీ ఇది మీ పెళ్లి రోజే కదా? ఇంకా వేరే బోర్డులు కూడా కనిపిస్తున్నాయేంటి? నీకు తెలీదా అత్త?
ప్రభావతికి నిండు 100 రోజులు నిండిపోయాయి. ఆ? ఏయ్, రే ఏమన్నా అదే ప్రభావతి ఫర్నిచర్ షాప్ పెట్టి 100 రోజులు పూర్తయ్యాయి కదా, అదే అన్నాను. మా ప్రభావతికి నిండు 100 రోజులు నిండిపోయాయి. రే నువ్వు చెప్పేది 100 ఏళ్ళు నిండిపోయాయి అన్నట్టుంది. ఊరుకో అమ్మా, 100 రోజులు అని అంత స్పష్టంగా అంటూ ఉంటే. అరే మనోజ్, మీ ప్రభావతి పిల్ల పాపలతో అన్నట్టుగా బల్లా కుర్చీలతో కళకళలాడుతూ ఉండాలి. రానా? ఏంట్రా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు? నానా, ఇప్పుడు ఈ కోట్ వేసుకున్నాను కదా, వీపు మీద దురద పెడుతుంది, ఎలా గొక్కోవాలి? రేయ్, ఈ విషయం అడగడానికేనా ఇక్కడ దాకా తీసుకొచ్చావు? అంటే ఇది స్టేజ్ ఎక్కి అడిగే విషయం కాదు కదా నాన్న. అసలు ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకు మీ అమ్మే కరెక్టరా? నాన్న, ఎలా గొక్కోవాలో చెప్పు. పోరా. మీనా, ఏంటండి ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తారేంటి? ఇక్కడ ఫంక్షన్ జరుగుతోంది తెలుసు కదా. తెలుసు కానీ తప్పలేదు. సరే చెప్పండి. అంటే అది త్వరగా చెప్పండి, ఎవరైనా చూస్తారు. నేను నీ దగ్గరకు వచ్చి నీ భుజం గోకాను కదా, అలాగే కొంచెం నా వీపు గోకుతావా? దీనికోసమా కళ్ళతో సైగ చేసి మరి పిలిచారు? అరగంట నుంచి వీపు దురద పెట్టి చంపేస్తుంది. ఈ కోటేమో టైట్ గా ఉంది, చేతులు కూడా వెనక్కి వెళ్ళట్లేదు. చూడు గోకు మీనా. ఆహా, అబ్బా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. అయినా నాకు ఈ కాసేపటికే ఇలా ఉంటే రోజు కోట్లు వేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకండి? డబ్బున్న వాళ్ళే వేసుకుంటారు కదా ఇవన్నీ. గోకడానికి కూడా ఒక మనిషిని జీతానికి పెట్టుకుంటారేమో. నిజంగానే నువ్వు డ్రైవర్ బాలు, పూల కొట్టు మీనాల్ని ఓనర్ బాలు, ఓనర్ భార్య మీనాలా మార్చేశావే. చూడు వాళ్ళిద్దరు ఎంత రిచ్ గా ఉన్నారో. బాలుకు సూట్, మీనాకి సారీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. నిన్నిక్కడికి తీసుకొచ్చింది వాళ్ళిద్దరిని చూసి మురిసిపోవడానికి కాదు, ఆ బాలు చేతిలో ఉన్న ఫోను కొట్టేయడానికి. తెలుసులే, నా చూపంతా ఫోన్ మీదే ఉంది. ఇక చాలండి. ఏం మాట్లాడుతున్నావు మీనా? ఒక్కసారి నీ వైపు కెమెరా పెడితే టపా టపా ఫోటోలు తీస్తూనే ఉండాలనిపిస్తుంది తెలుసా. ఏ మాటగా మాట చెప్పాలి గాని, ఎవరు గొప్ప అని చెప్పుకునే విషయంలో పార్లర్ అమ్మ కొంచెం తేడాగా ఉంటుంది గాని, నిన్ను మాత్రం ఈరోజు చాలా గొప్పగా మార్చేసింది. చాలా కొత్తగా కనిపిస్తున్నావు. అంటే ఇంతకు ముందు నేను పాతగా కనిపించేదన్నా? అబే అది కాదు, నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు, కానీ ఈరోజు ఆయుధ పూజ కోసం రెడీ చేసిన కొత్త బండిలాగా దగదగా మెరిసిపోతున్నావు. మా షీలా డార్లింగ్ గనక నిన్ను ఇలా చూస్తే ఎంత సంబరపడిపోతుందో. మా అమ్మ సుమతి కూడా నన్ను ఇలా చూస్తే చాలా సంతోషపడిపోతారు. అవును, వాళ్ళు రాలేదే? పిలవలేదు. ఎందుకని? పోయినసారి మన ఇంట్లో చేసిన ఫంక్షన్లో అత్తయ్య వాళ్ళని ఎంత అవమానించారో మీరు చూశారు కదా. మళ్ళీ ఇక్కడికి పిలిచి ఇంత మందిలో కూడా అవమానించాలా అనిపించింది, అందుకే పిలవలేదు. సర్లే, బాధపడకు. ఈ ఫోటోలు సుమతికి పంపిద్దాం. రా, మనం సెల్ఫీ తీసుకుందాం. ఉండి ఇప్పుడే వస్తున్నా. ఫోన్ పడిపోయింది, పగిలిపోయిందా, ఏమైనా అయిందా? హలో, పడింది నా ఫోన్. నువ్వెందుకు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడన్నట్టు అంత కంగారుగా పరిగెత్తుకుంటూ? ఫోన్ కింద పడిపోతుందని. రే, నువ్వేట్రా ఏదో కొంపలు కాలిపోతున్నట్టు, ఫంక్షన్ హాల్ కూలిపోతున్నట్టు అలా వెళ్ళిపోతున్నావు? ఎదురుగా ఎవరున్నారో చూసుకోవా? ఫుండ్రా, అవతల బాంబే నుంచి అతను వచ్చాడు, రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. హెల్ప్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫోన్ కవర్ వేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా బుజ్జి తల్లి పగిలిపోయి ఉండేది. బాలు, ఫోన్ లైవ్, నేను మీ ఫోటోలు తీస్తాను. ఏంటి ఈరోజు కొత్తగా వచ్చి అడుగుతున్నావు? మీరిద్దరూ చూడ్డానికి చాలా బాగున్నారు, మీ ఇద్దరిని కలిపి ఫోటోలు తీయాలనిపించింది. అక్కర్లేదు, మేము సెల్ఫీలు తీసుకుంటాం, నువ్వు వెళ్ళి పని చూసుకో.